ముందుగా అందరికీ ఉద్యమ వందనాలు. ఇటీవల పార్లమెంట్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. పార్లమెంటు సభ్యుడు మరియు కేంద్ర కేంద్ర బీజేపీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్పై, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అంబేద్కర్ అనే వాళ్ళు భగవంతుని పేరు తలుచుకున్నా కూడా 7 జన్మల వరకు పుణ్యం వస్తుందని చెప్పి మాట్లాడాడు. అట్లా మాట్లాడే ముందు ఒకసారి బీజేపీ నాయకులైనా కూడా మరియు అట్లా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు మాట్లాడిన మాటలు. మన రాజ్యాంగం రాసింది ఏ భగవంతుడు కాదు, మన రాజ్యాంగం రాసింది ఏ దేవుడు కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్తో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగం రాయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని పూర్తి బాధ్యత తీసుకొని ఆయన ఎన్నో ఆర్టికల్స్ భారత ప్రజల కోసం రాయడం జరిగింది. మీరు కానీ మీ నాయకులు కానీ ఒక్క ఆర్టికల్ కూడా పర్ఫెక్ట్గా రాయడం రాదు, రూపొందించడం రాదు, ఒక్క ఆర్టికల్ కూడా సరైనది తీసుకురావడం రాదు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు నిందించే పరిస్థితి వచ్చిందంటే మీకు ఆ అర్హత కాదుగా, ఆయన పేరెత్తే హక్కు కూడా లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది జరిగి ఇప్పటికీ 4 రోజులు అవుతున్నా కూడా, భారతదేశ వ్యాప్తంగా ఎన్ని నిరసనలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర హోంమంత్రి కానీ బీజేపీ నాయకులు కానీ ఇంతవరకు దానిపై స్పందించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇంతవరకు అట్లా మాట్లాడడం నాకు పొరపాటు అయిందని కనీసం క్షమాపణ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దానికి తోడు ప్రధానమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేయడం సిగ్గుచేటు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీజేపీ నాయకులైనా కానీ అమిత్ షా గారైనా కానీ మీకు కొత్త ఆర్టికల్ తీసుకురావడం రాదు, కానీ అంబేద్కర్ని దూషించే అర్హత కానీ అంబేద్కర్ పేరెత్తే అర్హత కానీ మీకు లేదు. డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ములుగు కమిటీ ద్వారా మరియు రాష్ట్ర కమిటీ ద్వారా బేషరతుగా బీజేపీ నాయకులు మరియు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలు చేయడం నాది సబబు కాదు, ఆ వ్యాఖ్యలు చేసినందుకు నేను క్షమాపణ చెప్తున్నానని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శరత్ కుమార్, ములుగు జిల్లా కన్వీనర్.